ಯಾರನ್ನ ಉಂಡುಲೆ ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేటువంటి కావేరీ ట్రావెల్స్ ఏదైతుందో అది కర్నూలు నుంచి 20 కిలోమీటర్లు దాటిన తర్వాత, అంటే కర్నూలు దాటినది 20 కిలోమీటర్లు దాటిన తర్వాత చిన్నటేకర్ అనే గ్రామం దగ్గర 2-వీలర్ సంబంధించిన ఒక స్పోర్ట్స్ బైక్ కరెక్ట్ బస్సుకు ఢీకొనడం. అయితే స్పాట్ లో 2-వీలర్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అక్కడ స్పాట్ లో. అయితే ఆ 2-వీలర్ కాస్త బస్సు కింద దానికి అటాచ్ అయినది. ఆ అటాచ్ అయిన విషయం పూర్తిగా బస్సు డ్రైవర్ కి అవగాహన లేకపోవడం, దాన్ని రోడ్డు మీద నుంచి అట్లా ఈడ్చుకొని రావడం వల్ల కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత పొగలు వ్యాపించాయి. ఆ పొగలు వ్యాపించడం వల్ల వెంటనే పొగలు కూడా వ్యాపించేసాయి 2-వీలర్ నుంచి బస్సుకి. అయితే ఆలోపు డ్రైవర్ క్లీనర్ సంబంధించినటువంటి ఇద్దరు కూడా కిందికి వచ్చి వెంటనే మంటలను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఆగిపోలేదు మంటలు, పెద్ద ఎత్తున వ్యాపించడం జరిగింది. అయితే ఈ భాగంలో ఏంటంటే ఈ ప్రాసెస్ లో డ్రైవర్ క్లీనర్ అందరినీ అలర్ట్ చేసింటే చాలా వరకు ప్రమాదం తప్పిపోయిండేది. అయితే వాళ్ళు టెన్షన్ పడిపోయి వెంటనే అక్కడ నుంచి సైడ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి 50%, అప్పటి లోపలే 50% కాస్త 50% ఈ మంటలు వ్యాపించడం, అక్కడ టెన్షన్ డ్రైవర్ తర్వాత క్లీనర్ టెన్షన్ పడడం. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు అంటే కనుక చాలా సేఫ్ అయిపోయింది. నేను ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒక ప్రయాణికుడితో నేను మాట్లాడితే, సూర్య పేరు, సీట్ నెంబర్ L6, ఆ ప్రయాణికుడితో గవర్నమెంట్ హాస్పిటల్ తో నేను మాట్లాడితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మాకు డ్రైవర్ తర్వాత క్లీనర్ ఇద్దరు కూడా మమ్మల్ని అలర్ట్ చేసి లేపింటే అందరూ కూడా కొద్ది వరకు ప్రమాదం తగ్గిండేది, ఇంత స్థాయిలో జరిగిండేది కాదనేటువంటి విషయాన్ని ప్రయాణికుడు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తప్పిదం కొద్దిగా డ్రైవర్ క్లీనర్ అలర్ట్ అయ్యింటే బాగుండేది. అయితే పూర్తిగా ఇప్పుడు దగ్గర 39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారనే విషయం ఇక్కడ స్పాట్ లో నేను ఇక్కడే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి పిలుపు మేరకు ఇక్కడ నేను స్పాట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే స్పాట్ లో 39 మంది ప్రయాణించారు. 39 మందిలో 18 మంది దాకా ప్రయాణికులు అందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే ఆ బాడీలను పూర్తిగా వాళ్ళ యొక్క పేర్లు ఎవరు ఏందని ఐడెంటిఫై చేసేటువంటి ప్రాసెస్ లో ప్రభుత్వం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ గారు కావచ్చు, లేకపోతే వైద్యకు సంబంధించినటువంటి విషయం డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చున్నాయి. సో ఇక్కడ అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి జరగరాని సంఘటన జరిగింది, మన దురదృష్టకరం. అయితే ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం దగ్గరుండి సహకారాలు అందిస్తా ఉంది. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు పూర్తిగా బాడీలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబానికి తెలియాల్సిన అవసరం కొద్దిగా ఉంది. ఆ ప్రయత్నమే ఇక్కడ జరుగుతోంది. కాబట్టి కొద్దిగా డ్రైవర్ క్లీనర్ కొద్దిగా అలర్ట్ అయ్యి అందరినీ నిద్రమత్తులో ఉన్నటువంటి డీప్ స్లీప్ లో ఉన్నట్టు వాళ్ళందరినీ లేపింటే ఇంత పెద్ద యొక్క ప్రమాదం మనం చూసినట్టులం కాదు. ఈ రకంగా ఈ యొక్క ఘటన జరిగింది మేడం. మొత్తం టోటల్ మేము కూడా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్యకర్తలు, మేము అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాబట్టి వెంటనే వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మేడం. సార్, బైక్ నుంచి మంటలు రావడం వల్లే ప్రమాదం జరిగిందంటారా? అవును మేడం, వేరే ఇన్సిడెంట్ ఏం లేదు. బైక్ అంటే కొద్ది దూరంలో బైక్ ని బస్సు ఢీకొనడం, ఆ ఢీకొన్నటువంటి బైక్ వ్యక్తి అవుతున్నాడు అక్కడ స్పాట్ లో చనిపోయాడు. అంటే కొద్ది దూరంలో చనిపోయాడు, అంటే బాడీ లేచి పడ్డం. అయితే 2-వీలర్ వ్యక్తి ఇద్దరు కూడా సైడ్కి వెళ్ళిపోయారని బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ అనుకోవడం దాన్ని. అంటే 2-వీలర్ కింద లేదు, 2-వీలర్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా సైడ్కి వెళ్ళిపోయారు అనుకున్నాడు. అయితే తీరా చూస్తే బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అక్కడ దూరంలో. అయితే ఆ బైక్ మాత్రం బస్సుకి కింద కరెక్ట్ ఆనుకొని ఉండడం. అయితే దాని ద్వారా పెట్రోల్ లీక్ అవ్వడం, తర్వాత మంటలు రేగడం, 2-వీలర్ వేస్తుందో అది రోడ్డుకు ఆనుకున్నట్లే రావడం ముందుకి. అంటే 2-వీలర్ కు బస్సుకు ఆనుకోవడం వల్ల రావడం ఆ మంటలు రావడం. సో దాని ద్వారా ఈ యొక్క మంటలు వెంటనే వ్యాపించడం ఈ దుర్ఘటనకు కారణం మేడం, ముఖ్యమైన కారణం.